ఇక్కడంట తండ్రి బాధ్యత కలిగి ఉన్నాడు చిన్నప్పటి నుంచే బాధ్యత. చిన్నప్పటి నుండి ఎన్నేళ్ళు అంటే అప్పటికి 17 సంవత్సరాల్లోనే అదిగో చిన్న వయసులోనే ఒక బాధ్యత. మందలు మేపుతాకెళ్తే అక్కడికి వెళ్తున్నాడట. అయ్యా ఫలానా 2 పేర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండయ్యా, ఆ మందను కాసుకుంటా ఉండయ్యా, ఎండైనా వర్షమైనా ఇదిగో ఏదైనా కష్టమైన బాధ అయినా వాళ్ళతో పాటు ఉండయ్యా అంటే తండ్రి మాట విన్నాడు. ఈయన అక్కడ ఉంటున్నాడు. అయితే కనుక ఇక్కడ మనం చదువుకుంటే జిల్ఫా కుమారులు వాళ్ళయ్య అంటే చెడుతనం ఉంది వాళ్ళలో. చెడు ఉంది, చెడు మాట్లాడుకుంటూ ఉంటారు, చెడు ఆలోచనలు కలిగి ఉంటారు, పాపపు ఆలోచనలు కలిగి ఉంటే ఇవన్నీ అసలు కాదు. మా నాన్నతో చెబుతా, నాకు మీరు ఇట్లా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకూడదు కదా, చెడు చెప్పుకోకూడదు కదా, చెడు అనకోకూడదు కదా, మీరు చెబుతారా? కానీ నానా నన్ను అక్కడ ఉండమన్నావు కదా నానా, వాళ్ళ చెడు చెప్పుకున్నారు, అంత చెడే అని తండ్రికి అన్నీ చెబుతున్నాడట. యేసేపు చెడుని సహించేవాడు కాదు, చెడుని విని ఓర్చుకునేవాడు కాదు. చెడు అంటే తనకు ఇష్టం లేదు, చెడు ఆలోచన అంటే అతడు ఒప్పుకోడు, చెడు తలంపులంటే ఒప్పుకోడు, చెడు ఉద్దేశాలంటే ఒప్పుకోడు, చెడు నడకంటే ఒప్పుకోడు, చెడు ప్రవర్తన అంటే ఒప్పుకోడు. యేసేపులో అది ఉంది. అందుకోసమే ప్రభు అయిన యేసయ్య ఇక్కడ చెప్పుచున్న ఈ మాటను మనం చూస్తే, యేసయ్య ఎలాంటి వారట? నీతిని ప్రేమిస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, నీతిమంతుల కుటుంబాలను ప్రేమిస్తాడు, నీతిమంతులు కష్టంలో ఉంటే వాళ్ళు ప్రేమిస్తాడు, నీతిమంతులు ఆపదలో ఉంటే ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతులు శ్రమలో ఉంటే ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతులు ఎక్కడైతే ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో, ఏ బాధలలో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో వారిని ప్రేమిస్తాడు ఆయన. అందుకోసమే నీవు ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించాడట. యేసయ్య నువ్వేంటో తెలుసా? దుర్నీతి అంటే చెడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు, చెడు విద్యమో ఆయనకి ఇష్టం ఉండదు, చెడు నడత ఆయనకి ఇష్టం ఉండదు, చెడు అనేది ఆయన దగ్గర లేనే లేదు. ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని కాదండి. దేవునికి స్తోత్రా. ఇదిగో ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న యేసయ్య ఎవరో తెలుసా? ఆయన తన ప్రజలు ప్రేమిస్తాడు కానీ తన పాపం ఉంటే ఒప్పుకోవడానికి వచ్చానన్నాడట. ఆయన పాపుల కోసం వచ్చాడు కాబట్టి ఈరోజు నీ కోసం నా కోసం వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రము ఆయన ద్వేషించే ఆయన